హలో ఫ్రెండ్స్, కొన్ని జినియా ఫ్లవర్స్ ఈరోజు కొన్ని జినియా ఫ్లవర్స్ విప్పినాయి. పింక్ చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఇలా ఫుల్గా రెక్కలు వచ్చేసి పెద్ద ఫ్లవర్ ఇప్పినాక సీడ్స్ రెడీ అవుతాయి. 1 మంత్ అయినా కలర్ కూడా చేంజ్ అవ్వదు. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. 1 మంత్ వరకు ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ 1 డేనే కదా, ఇవైతే చాలా బాగుంటాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యి సీడ్స్ వచ్చేస్తాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇంకా కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఈ కలర్ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ప్లాంట్ కూడా హైట్ వెళ్ళింది. ఇంకో ప్లాంట్ చిన్న మొక్క కొన్నాను, చిన్న కుండీలో తీసేసి రూట్స్ వెళ్ళవని మట్టిలో పెట్టేశాను. ఆ ప్లాంట్ కూడా చాలా హైట్ వచ్చింది. ప్లాంట్ కుండీలో కన్నా మట్టిలో పెడితేనే బాగా వస్తున్నాయి. ఆకుకూరలు కుండీల్లో వేసుకోవచ్చు, ఇలాంటివి మట్టిలో పెట్టుకుంటే బాగా వస్తాయి. ఈ సీడ్స్ రెడీ అయినాక మళ్ళీ నారు పోసుకోవచ్చు. నాకైతే ఈ కలర్ చాలా నచ్చినాయి. 1 మంత్ వరకు ఇంకా అలాగే చూసుకుంటూ ఉండొచ్చు. 1 మంత్ వరకు అస్సలు కలర్ కూడా చేంజ్ అవ్వట్లేదు. చాలా బాగున్నాయి. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ బేబీ పింక్. చిన్న కొమ్మ వేస్తే చాలు, చిన్న చిన్న కుండీల్లో కూడా బాగా వస్తున్నాయి. ఇక్కడైతే ఎల్లో, పింక్, బేబీ పింక్, టేబుల్ రోజ్ ఫ్లవర్స్. ఇక్కడ ఆరెంజ్, ఎల్లో కలర్స్తో చాలా బాగున్నాయి. వేస్ట్ డబ్బాలో చిన్న కొమ్మ పెడితే ఇంత బాగా వస్తున్నాయి. పింక్ కూడా ఉన్నాయి వీటిల్లో మిడిల్లో. ఇక్కడ నిత్యమల్లి. ఈ నిత్యమల్లి నిత్యం ఎనీడే ఇయర్ అంతా వస్తాయి. చాలా పెద్దగా వచ్చింది వర్షం పడినాక మొక్క అయితే. ఫ్లవర్స్ కూడా చాలా బాగా విప్పినాయి. ఈ ఫ్లవర్స్ పూజకి యూజ్ చేసుకోవచ్చు. నిత్యం డైలీ వస్తాయి. కలర్ కూడా బాగుంటాయి. సీడ్స్ కూడా చాలా వచ్చినాయి. ఈరోజు కొన్ని సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను. నిత్యమల్లి సీడ్స్ ఇవి చాలా ఉన్నాయి. మొక్క కూడా వర్షం పడినాక బాగా హైట్ అయింది. ఏదైనా సరే అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటేనే ఎక్కువ కొమ్మలు వచ్చి బాగా బుషీగా వచ్చేస్తాయి. చాలా సీడ్స్ కలెక్ట్ చేశాను. చాలా బాగున్నాయి. బాగా రెడీ అయినాయి చెట్టుకే. ఇలా చెట్టుకు రెడీ అయినాయి, ఓపెన్ అయినాయి తీస్తే వెంటనే వేసేస్తాయి. ఇంకా నారు పోస్తాను, బాగా వస్తాయి. మట్టిలో అలా ఇసిరేసినా చాలు, చాలా మొక్కలు వస్తాయి. ఎల్లో ఫ్లవర్స్ చిన్న కొమ్మ పెడితే చాలు, బాగా అల్లుకుంటుంది. ఫ్లవర్స్ కూడా ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. కుండీలైనా పెట్టుకోవచ్చు వీటిని. స్టార్ లాగా ప్యూర్ ఎల్లో కలర్లో బాగున్నాయి. గార్డెన్లో ఎల్లో ఫ్లవర్స్ ఉంటే హనీబీస్ ఎక్కువగా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. రాధా మనోహరం ఫ్లవర్స్. వీటిల్లో 3 వెరైటీస్ తెలుసు నాకు. ఇంకా ఎన్ని వెరైటీస్ ఉంటాయో, చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో. ఇవి ఒంట్రెక్క, ముద్ద, వాటిల్లో కొన్ని చిన్న చిన్న షార్ట్గా, కొన్ని ఏమో లాంగ్గా, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. వైట్, పింక్ కలర్స్తో ఎర్లీ మార్నింగ్ చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైంలోనే విప్పుతున్నాయి. ఒక్కొక్కసారి అయితే చెట్టు మొత్తం ఫుల్గా వచ్చేస్తాయి ఫ్లవర్స్. క్రీపర్ ప్లాంట్స్కి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. వైట్ చామంతి.
ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్, పైనాపిల్ పైన కట్ చేసి పెట్టాను. గ్రీన్గా ఇంకా అలాగే ఉంది, వడిలిపోలేదు. మట్టిలో పెట్టాను, చూడాలి ఎలా వస్తుందో. ఇక్కడ కొన్ని సీడ్స్ పెడుతున్నాను. కొమ్మలు పెట్టాను కదా, బంతి మొక్కలు బతికేసినాయి. ఈ నెలలో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి బంతి మొక్కలు. చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టేయచ్చు. ఒక్క మొక్క నుంచే ఫుల్గా పెట్టేస్తాను నేను. అన్ని ఫ్లవర్స్ అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. అలా ఒకేసారి పెట్టేస్తే. పాలకూర సీడ్స్ ఇవి. ఈరోజు కొన్ని పాలకూర సీడ్స్ పెడుతున్నాను ఈ టబ్బుల్లో. మట్టి ఆల్రెడీ నేను చేంజ్ చేసి ఉంచాను, లూజ్గానే ఉంది. ఇందులో గన్నేరు మొక్క ఉంది, ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు. ఎల్లో, వాటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. పాలకూర కొంచెం 2-3 అలా పెట్టుకుంటే చాలు, చాలా వెడల్పుగా వస్తున్నాయి. ప్లేస్ 2 మొక్కలుంటే చాలు, ప్లేస్ పడుతుంది, చాలా బుషీగా వచ్చేస్తుంది. తోటకూర లాగా దగ్గరకు వేసుకొని నేను లాస్ట్ ఇయర్ చాలా వచ్చింది పాలకూర. బకెట్కి 2-3 పెడుతున్నాను. ఇంకా 1-2 కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఏదన్నా సరిగా మొలక రాకపోయినా నెక్స్ట్ ఇంకా వస్తాయని కొంచెం ఎక్కువ వేసాను. ఇందులో కొన్ని బెండ గింజలు పెట్టా, వచ్చేసినాయి. బీర గింజలు ఉంటే వేస్ట్గా ఇంకా పెట్టేశాను, వచ్చినాయి అవి కూడా. చూడాలి చిన్న బకెట్లో వస్తాయి లేదు. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయి. గ్రో బ్యాగ్లో పెట్టాను లాస్ట్ ఇయర్లో. చెట్టు చిక్కుడు పెట్టాను. చిన్న చిన్న మొక్కలే, కాయలు వచ్చేస్తాయి. చెట్టు చిక్కుడు కొనలేదు, మార్కెట్లో తెచ్చినవి. ముదిరిపోయిన కాయలు ఉంటే వాటిల్లో ఆ గింజలు తీసి పెట్టేశాను. ఈ చిన్న డబ్బాలో కూడా బీర మొక్క వచ్చింది. ఇంకా అందులో ఏమెళ్తుంది, రూట్స్ ఏమొస్తాయి తీసి వేరే దానిలోకి మారుస్తాను, రూట్స్ ఖరాబ్ అవ్వకుండా. ఎల్లో చామంతి మట్టిలో పెడతాను. ఇంకా కొన్ని ఉన్నాయి సీడ్స్, ఇవి ముద్దశంఖ ఫ్లవర్ సీడ్స్ ఇందులో పెడుతున్నాను. ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని ఎక్కువ సీడ్స్ పెట్టుకుంటున్నాను. 1 మంత్ 2 నెలల కల్లా 1.5 మంత్ కల్లా ఫుల్గా ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి సీడ్స్ నుంచి. ఇవి ఎప్పుడు కొమ్మలు పెట్టలేదు, ఇలా సీడ్స్ పెడతా. క్రీపర్ ప్లాంట్స్. ఇందులో అయితే చెట్టు చిక్కుడు చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ ఆగస్టులో ఏ పెట్టినా వచ్చేస్తాయి, కొమ్మలైనా సీడ్స్ అయినా. తోటకూర లాంటిది అయితే వర్షానికి మొత్తం పడిపోయిద్ది. వర్షం పడని ప్లేస్లో పెట్టాను తోటకూర. బర్డ్స్ ఉంచట్లేదు, మొత్తం కొరికేస్తూ ఉన్నాయి. కొత్తిమీర అంతా పాడు చేసినాయి, అందుకని పల్చని క్లాత్ కప్పేశాను. కాస్మోస్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. వీటిల్లోనూ చాలా కలర్స్ ఉంటాయి. వీటిని ఆస్ట్రేలియా బంతి అని కూడా అంటారు. చాలా పేర్లు ఉన్నాయి వీటికి. ఈరోజు కొన్ని మిర్చి మందారం ఫ్లవర్స్. కలర్ అయితే చాలా బాగుంటాయి, పింక్. మిర్చి మందారం. చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని ఫ్లవర్స్ అయితే కోసేస్తున్నాను. డైలీ వస్తాయి మిర్చి మందారం ఫ్లవర్స్, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. మిర్చి ప్లాంట్ ఇలా సీడ్స్ పడి వచ్చినాయే, పడి మొలిసినవే.
బాగా కాస్తున్నాయి. పడిమూల్సింది ప్లాంటు. బ్లాక్ కాయలు వచ్చినాయి. ఇవి చిన్న చిన్న కాయలు. చెట్టు మొత్తం ఫుల్గా వచ్చేసినాయి. ఈ కాయలకి ఏం పేరో తెలియదు నాకు. చెట్టు నిండా ఉన్నాయి. ఏం కాయలో తెలిస్తే కామెంట్ చేయండి. వీటి పేరైతే నాకు తెలీదు. కాయలు అయితే అసలు లీఫ్కి గుత్తులు గుత్తులే ఉన్నాయి.